అవినీతి పరులను ఉపేక్షించేది లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. దేవాదాయ శాఖలో సహాయ కమిషనర్గా ఉన్న శాంతిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో విచారణ జరిపి సస్పెండ్ చేశామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఎలాంటి చర్యలు ఉండేవి కావని అన్నారు. ఆమెకు రాజకీయ నేతలతో సంబంధాలు ఉన్నాయని, విధి నిర్వహణలోనూ అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. విశాఖలో విజయసాయిరెడ్డి చేసిన రెవెన్యూ దందాలో రెవెన్యూ న్యాయవాది సుభాష్ శాంతిల పాత్ర ఉందని అన్నారు. ప్రభుత్వ భూములతో పాటు దేవాదాయ శాఖ భూములను కూడా కొల్లగొట్టారని ఆరోపించారు. వీటిపై కూడా విచారణ చేస్తున్నామని, దేవాదాయ భూములను కూడా లీజుకు ఇచ్చారని, నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వచ్చిన దాంట్లో మా దగ్గర అసిస్టెంట్ కమిషనర్ పోస్టులకి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ చేయాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. లా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, 3 సంవత్సరాలు లా ప్రాక్టీస్ చేసి ఉండాలి యాజ్ లాయర్గా. ఇవన్నీ ఉన్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చాం. ఎలిజిబిలిటీ పెట్టి చేస్తే ఆమె వచ్చింది. సెలెక్ట్ అయిన తర్వాత 3 మాసాలు ట్రైనింగ్ అయింది. ట్రైనింగ్ అయిన తర్వాత సెలక్షన్ కూడా షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీలో కేడర్లో సెలెక్ట్ అయ్యింది. కృష్ణా జిల్లాలో ఎండోమెంట్ ఆఫీసర్గా ఎన్టీఆర్ జిల్లాలో పనిచేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని ఆరోపణలు వచ్చాయి ఆమె మీద. దీని మీద మా అడిషనల్ కమిషనర్ ర్యాంక్ అధికారులు ఆమె మీద ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ చేసిన తర్వాత ఏదైతే తప్పులు జరిగాయని నిర్ధారణ అయిందో ఆ నిర్ధారణ పైన ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది. 2/7/2024లో సస్పెన్షన్ ఆర్డర్స్ ఇచ్చాం. ఆమె సూపర్విజన్ బాగలేదని, జరిగిన అవినీతిలో తప్పులు ఉన్నాయని, పొరపాట్లు చేసిందని, అడ్మినిస్ట్రేషన్లో కూడా ఆమె సరిగా పనిచేయలేదని అనేక ఆరోపణల మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేశారు. డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలో ఈమె తప్పు చేసిందనే తేలింది. అయితే మేము సస్పెండ్ చేశాం. ఆమె దురదృష్టం, సస్పెండ్ చేసే టైంకి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో వచ్చింది. వైసీపీ ప్రభుత్వం ఉంటే అది జరిగి ఉండదేమో నాకు తెలియదు. చాలా విస్తృతమైనటువంటి ఆమెకి పొలిటికల్ సంబంధాలు ఉన్నాయి. రాజకీయపరమైన సంబంధాలని అంటాను తప్ప నేను వేరే అనలేను, ఒక మహిళ కాబట్టి. కానీ మీడియాలో చాలా రకాలు వస్తున్నాయి, వాటన్నిటినీ నేను చెప్పగలిగింది కాదుగా. కానీ మా దగ్గర అనేక ఎంక్వైరీ రిపోర్ట్లు ఉన్నాయి ఆమె మీద. అన్నింటిలో తను తప్పు చేసిందనే ఉంది. దాని మీదే ఆమె దాదాపుగా 4-5 దేవస్థానాల్లో ఆమె సమయంలోనే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా చాలా అవినీతికి మార్గాల్ని అన్వేషించింది అని ఆమెని మేము ఇప్పుడు సస్పెన్షన్లో పెట్టాము. ఆమె విల్లా కొనుక్కోవాలని మా కమిషనర్ పర్మిషన్ పెట్టింది. ఆమె ఎవరైనా ప్రభుత్వ అధికారి తాము ఒక ఆస్తి కొనుగోలు చేయాలంటే వాళ్ళు ఏ ఆస్తి కొనుగోలు చేస్తారో పెట్టాలి. ఉన్నటువంటి జీతం అవన్నీ క్యాలిక్యులేట్ చేసి దానికి ఈక్వల్గా ఆమె ఆస్తి కొనుగోలు చేసుకోవచ్చు, మాకేం అభ్యంతరం లేదు. కానీ పర్మిషన్ ఉండాలి. ఒక విల్లా కొనుగోలు చేయాలని పర్మిషన్ పెట్టారు. ఆ విల్లాకి మా కమిషనర్ పర్మిషన్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి పర్మిషన్ అడిగితే దానికి ఆమె శాలరీ ప్రొవిజన్లో ఉంది కాబట్టి ఆమెకి ప్రొవిజన్లో మేము పర్మిషన్ ఇచ్చినట్టు నాకు ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం. నాకేం రిటర్న్ కాలేదుగా, ఆఫీసర్లు ఇచ్చిన సమాచారం. ఆమెకు ఒక కారు హోదా ఉంది. ఆమె చెప్పింది పాపం, నేనేమి ఫ్లాట్ కొనుక్కోకూడదా అన్నది, కారు కొనుక్కోకూడదా అన్నది, నేను ఉన్నదాన్నేనయ్యా లేని దాన్ని కాదు అన్నది. లాయర్గా చాలా మంచి ప్రాక్టీస్ వదులుకొని 54,000 జీతానికి వచ్చానని చెప్పింది. అన్నీ ఆమె చెప్పింది. పెద్దగా ఇంకా ఆమె వ్యక్తిగత విషయాలని నేను విశ్లేషించగా ప్రభుత్వంలో మాత్రం ఆమె తప్పుల్ని గుర్తించే